ఈ రోజు అయితే మన టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఈ మూవీ పైన అతి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ చివరికి ఈ మూవీ నెగటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ రోజు రివ్యూ చూస్తే ఒక అతను థియేటర్ ముందు ఈ మూవీ యష్ గురించి ఇలా చెప్పారు. హీరో వస్తాడు, విలన్స్ ని వేసేస్తాడు. హీరో వస్తాడు, డైలాగులు చెప్పేస్తాడు. హీరో వస్తాడు, హీరోయిన్స్ ని వేసేస్తాడు. ఇలా అయితే వైరల్ అయ్యే కామెంట్ అయితే చేశాడు అతను. ఈ మూవీ మొత్తం హీరో ఎలివేషన్స్ పైన మాత్రమే ఉందని చెప్తున్నారు. మరికొందరు అయితే ఈ మూవీలో చాలా బోల్డ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది. బోల్డ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్కి వస్తారని డైరెక్టర్స్ భ్రమపడుతున్నారు. బోల్డ్ కంటెంట్ కంటే ముఖ్యం స్టోరీ ఉంటేనే మూవీకి వస్తారని చెప్తున్నారు. ఈ డైరెక్టర్ కూడా మొత్తం హీరో ఎలివేషన్స్ పైన, బోల్డ్ కంటెంట్ పైన, రొమాన్స్ పైన, హీరో యొక్క హీరోయిజం కోసమే మూవీ తీశారని చెప్తున్నారు. స్టోరీ ఎక్కడ కూడా కనిపించలేదని చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు. మెయిన్ గా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చాలా మంది అయితే చెప్తున్నారు. ప్రెసెంట్ ఇరుముడి మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. ఈ టాక్సిక్ మూవీ ఈ రోజు రిలీజ్ అవ్వడం వల్ల ఎంతో మంచి టాక్ ఉన్న ఇరుముడి మూవీని అయితే తీసేశారు. ఎందుకు? రవితేజ చిన్న హీరో అని, ఈ టాక్సిక్ హీరో పాన్ ఇండియా స్టార్ అని ఈ ఇరుముడి మూవీని తీసేశారని చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు. ఈ ఇరుముడి మూవీకి అసలు టికెట్స్ కూడా దొరకట్లేదు. రోజు హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పెడుతున్నారు. అయినా ఈ మూవీని ఎందుకు తీస్తున్నారు? ఖచ్చితంగా మాకు ఈ ఇరుముడి మూవీనే కావాలని మన తెలుగు రాష్ట్రాలు అయితే ఫైట్ చేస్తున్నారు.